హెల్తియన్స్ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నావు బ్రో? ఫస్ట్ నుంచేనా? 2021 నుంచి. ఓకే, ఓన్లీ హెల్తియన్సేనా? శాలరీ కాకుండా ఎక్స్ట్రా ఏమైనా వస్తాయా బ్రో, ఇన్సెంటివ్స్ అట్లా? ఇన్ని కంప్లీట్ చేస్తే ఇన్ని బ్లడ్ టెస్ట్లు ఇన్ని పిక్ చేసుకుంటే? ఓకే. బ్రో వెళ్ళిపోతుండు. టెస్టింగ్ అయిపోయింది. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి బ్లాగ్స్. ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నా. క్లైమేట్ మాత్రం అద్భుతంగా ఉంది. మా ఫ్రెండ్ గారు కొత్తగా న్యూ హాట్ బకెట్ బిర్యానీ రెస్టారెంట్ స్టార్ట్ చేశాడనమాట. సో దాని ప్రమోషన్ కోసం పిలిస్తే వెళ్ళాము. ఆఫీస్ నుంచి వర్క్ అయిపోయాక లంచ్ కోసం ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ అన్ని తిరుగుతూ అన్నీ చెక్ చేసామన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ సెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రతి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫిష్ అయితే కనుక అద్భుతం అద్భుతం అద్భుతం. బిర్యానీ కూడా చాలా బాగుంది. అండ్ కొంచెం ఇంప్రూవ్మెంట్స్ పడతాయి, బట్ యా దాని గురించి రీల్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. అండ్ ఎస్, మొత్తం తినేసాక లెట్స్ గో. అండ్ వీళ్ళ దగ్గర బాక్సెస్ ఉంటాయి అన్నమాట. బాక్సెస్ ద్వారా దే విల్ సెండ్ ఇట్ ఆఫ్. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు టాక్ అబౌట్. సో ఇవాళ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయినాము. బ్లడ్ టెస్ట్ అయిపోయింది. యా, అండ్ ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఓపెనింగ్, అక్కడికి వెళ్ళేసి ప్రమోషన్ చేసేసాము. ఇంకా అంటే ప్రమోషన్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ లాస్ట్ 2 days మొత్తం క్రేజీ హెవీగా వచ్చేసి అసలు తిరుగుడు. సో సాటర్డే ఏం జరిగిందంటే పార్టీ అనమాట. మా ఫ్రెండ్ గారు ఫాదర్ అవ్వబోతున్నాడు. మా ఫ్రెండ్ గారిది ఒక పార్టీ ఉంది. అండ్ ఇంకొకటి మా ఫ్రెండ్ గారి బ్యాచిలరేట్ ఉందన్నమాట. సో దాని రిలేటెడ్గా వెళ్ళామన్నమాట. క్రేజీ ఎంజాయ్ చేసినాం. ఖమ్మంలో ఫామ్ హౌస్లో అనమాట. అద్భుతంగా ఉంటుంది. మీరు నిన్న వీడియో చూసుంటారు, చూడకపోతే ఇక్కడ ఉంటుంది, చెక్ చేయండి. ఫామ్ హౌస్లో చిల్ అయిపోయినాం. దెన్ ఆ తర్వాత రాత్రి తొందరగా పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి ఒక రైడ్కి వెళ్ళిపోయాము. అండ్ ఇంకా వైరాకి వెళ్ళిపోయాము. అక్కడ కూడా కొంచెం వెయిట్ చేసి చిల్ అయ్యి సాయంత్రం రాత్రి 8 o'clockకి హల్దీ కంప్లీట్ అయిపోయిందనమాట. హల్దీ చిల్ అయిపోయినాం. దెన్ హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఎన్ని బస్సులు ఉన్నాయి తెలుసా భయ్యా? సారీ, బస్సులు కొన్ని ఉన్నాయి. జనాలు ఎట్లా వెయిటింగ్ తెలుసా? ఒకప్పుడు రన్నింగ్లో బస్సులు ఎక్కేటోళ్ళని చూసినారు, ఆ లెవెల్లో ఉన్నారు జనాలు. క్రేజీగా అంటే క్రేజీ ఉండే, వామ్మో అనుకున్నా. ఇంకా దెన్ నైట్ పూట విజయ్ వాళ్ళ ఇంట్లో పడుకొని ఎర్లీ మార్నింగ్ బస్సు ఎక్కేసి వచ్చేసినాం అనమాట. ఇంకా మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్వీట్స్ తెచ్చుకొని దెన్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి నిన్న మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ అన్బాక్స్ చేసి ఇంకొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొత్తగా పెట్టినాం అనమాట. మనం వెళ్ళిన ప్లేసెస్ అన్నివి పెట్టినాం అనమాట. అది జరిగింది మొత్తంకి 3 రోజుల్లో కథ. మామూలు బిజీ కాదనమాట, క్రేజీ బిజీ ఉండే. సో యా, ట్రైడ్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ టు వ్లాగ్. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో కుదరలేదు. బట్ యా, ఈసారి నుంచి ఒకవేళ సిచ్యువేషన్ బాగోపోయినా ఐ విల్ వ్లాగ్. ఐ కెన్ గివ్ వాయిస్ ఓవర్ యాజ్ వెల్ నెక్స్ట్ టైం నుంచి. బాగుంటుంది వాయిస్ ఓవర్ ఉన్నా కానీ జస్టిఫికేషన్ ఇవ్వచ్చు కదా. సో యా, ఇప్పుడు ఇవాళ ఏంటిదంటే ఆఫీస్ నుంచి వచ్చిన వెంబటే మా ఓనర్ ఫోన్ చేశాడు, షాప్ ఓనరు. బాబు బాగా లోపల పెట్టడం వల్ల ఇష్యూ అవుతుంది, తీసేయాలి, బయట పెట్టండి అని అన్నాడు. సో చూడాలి ఏం చేయాలనేది. సో వీఆర్ ప్లానింగ్ ఆన్ 2 things. ఐదర్ స్టాండ్ని లోపలికి తీసుకొచ్చేసి పెట్టడం, ఆర్ ఎల్స్ పైన షెడ్ వేయించడం. ఇంకా అదే సొల్యూషన్. ఈ 2 ఉన్నాయి అనమాట. సో ఐఎమ్ కాంటెంప్లేటింగ్ ఆన్ వాట్ టు డూ. ఏది చీప్ అవుతుందో చూసి దాని ప్రకారం చేసేయాలి. ఈ 2 months కాబట్టి. సో యా, గది జరుగుతుంది. అండ్ కొంచెంసేపు ఎడిటింగ్ చేసి అండ్ దెన్ విల్ షార్ట్ ఇట్ ఆఫ్. ఒకసారి షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి ఐ విల్ టాక్ ఇట్ ఆఫ్. ఓకే, చలో. సో దేర్ ఆర్ సమ్ చేంజెస్ దట్ నీడ్స్ టు బి డన్ ఇన్ ద షాప్. అండ్ స్టవ్ అనేది ఫెయిల్ అయింది. సో కొత్త స్టవ్స్ పెట్టియాలి. సో స్టవ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి రావాలి. సో చలో, వితౌట్ ఎనీ డిలే అక్కడికి వెళ్ళేసి మాట్లాడేసిద్దాం. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైరింగ్ డే ఆఫ్ వ్లాగింగ్ అండ్ ఫ్రెండ్ గాడి యొక్క రెస్టారెంట్ కోసం వీడియోస్ చేసి కూడా ఇంకా
చేస్తున్నా ఇప్పుడు వీడియోస్. అండ్ ఐ డోంట్ నో హౌ సౌరవ్ జోషి వ్లాగ్స్ ఆర్ డూయింగ్ కంటెంట్. అసలు క్రేజీ లెవెల్లో కంటెంట్ ఎట్లా చేస్తుండే ఏమో అర్థం కావట్లే. డైలీ వీడియో చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ మచస్, అబ్బో పెద్ద థింగ్ అది. అండ్ దట్ టు ఫర్ ఎ గాయ్ హూ ఈస్ బోరింగ్ అండ్ హూ ఈస్ సెల్ఫ్ కాన్షియస్. అండ్ నేను మైండ్లో పెట్టుకోవాలి, ఎవరి ముందైనా కానీ బ్లాగ్ చేయడానికి ఈజీగా ఉండాలన్నట్టు పెట్టుకోవాలి, లేకపోతే బ్లాగ్స్ అవ్వవు. అది మర్చిపోతూ ఉన్నా ఒక్కొక్క ఆ లోపల ఉన్న ఆ ఏమంటాం ఆ పర్సన్ చచ్చిపోవాలి, మొహమాటం ఉండే ఆ పర్సన్ చచ్చిపోవాలన్నమాట. సో ఈసారి నుంచి అట్లనే చేద్దాం, రేపటి నుంచి గుర్తు పెట్టుకోవట్లా, గుర్తుండాలి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్. టాటా, బై బై, సీ యూ.